నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు రాష్ట్ర క్రైస్తవ నాయకులు జోసెఫ్ మోసగంటి గారు. నమస్కారం సార్. సార్, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అంటే మన భారతదేశంలో మహిళల స్వేచ్ఛగా ఆలోచిస్తే కనుక ముఖ్యంగా మన ఏపీలో మహిళా సాధికారత అంటే వాళ్ళు కోరుకున్నటువంటి స్వేచ్ఛ స్వతంత్రాలు లభించాయంటారా? అంటే సతీ సహగమనం నుంచి కూడా ఇప్పుడు ఆస్తి హక్కు వరకు అంటే ఎన్నో పోరాటాలు జరిగాయి, ఎంతో మంది నేతలు పాటుపడ్డారు. మీరేం చెప్తారు మహిళల గురించి? ఇంతకు ముందుతో గతంతో పోల్చుకుంటే స్త్రీలు అన్ని రంగాలలోనూ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు సాధిస్తున్నారు. మీరు అన్నప్పుడు సతీ సహగమనం వాళ్ళని ఒక విధంగా మనం ఒప్పుకోవాలి. స్త్రీలను కొంచెం మనం అంటే వాళ్ళు ఇంట్లో ఉండి వంట చేసుకుని పిల్లల్ని చూసుకునేటట్టే చూసాం. వాళ్ళకి ఎందుకులే చదువు అన్నట్టే చూసాం. అందుకే కదా ఇవన్నీ నేను సతీసాగమనం కానీ, లేకపోతే భర్త చనిపోతే ఇంకా నీకెందుకని, లేకపోతే తర్వాత చనిపోయిన తర్వాత ఇంకా ఏంటి వాళ్ళని తెల్ల చీర కట్టి గుండి గీసి విధవరాల కింద చూసి విధవరాళ్ళు ఎదురొస్తే మనకు మంచిది, అశుభం మంచిది కాదు అని స్థితి నుంచి ఇప్పుడు అవన్నీ చాలా పోయాయి. ఎవరో కొద్దిమంది విధవరాళ్ళు ఎదురు రాకూడదు అనుకుంటారు కానీ ఇప్పుడు అవన్నీ పోయాయి. వాళ్ళు చదువుకుంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ అబ్బాయిల కంటే కూడా అమ్మాయిలు బాగా చదువుకుంటున్నారు ఇప్పుడు. ఇప్పుడు మనం 10th క్లాస్ పాస్ పర్సంటేజ్ కానీ ఏమన్నా తీసుకోండి, ర్యాంకులు కానీ వాళ్ళు పోటీ పడుతున్నారు. అనేక సార్లు వాళ్లే ఫస్ట్ వస్తున్నారు, విజయాలు సాధిస్తున్నారు. అంటే మా బైబిల్లో ఒకటి ఉంటుంది, నాకు బైబిల్ తెలుసు కాబట్టి ఎవరినైతే మనం తగ్గిస్తామో వాళ్ళని దేవుడు హెచ్చిస్తాడంట. అలాగే మనం వాళ్ళని తక్కువ చూసినట్టు చూసాం. ఇప్పుడు వాళ్ళే ప్రతి ఇంట్లో చూడండి, ఆడవాళ్లే మంచి బిజినెస్లు చేస్తున్నారు, బాగా చదువుకుంటున్నారు, అన్ని రంగాల్లో వాళ్ళు బాగా చేస్తున్నారు, ముందుంటున్నారు. ఇక సమానత్వానికి వస్తే గనక అన్ని విషయాల్లో సమానంగా చూస్తున్నారు. ఇంతకు ముందు అంటే గ్రాడ్యువల్ గా అది ఇంక్రీజ్ అయింది. ఇంతకు ముందు అబ్బాయిల్ని బీటెక్ ఇంజనీరింగ్ మెడిసిన్ చదివిస్తే అమ్మాయిల్ని బిఏ చదివించేవాళ్ళు. ఎందుకంటే ఎప్పటికైనా ఇది బయటకు పోయేదే, మన ఇంట్లోంచి బయటకు పోయేదే. ఆడపిల్ల అక్కడ పిల్ల, మన ఇంటి పేరు అమ్మాయి కాదు, ఎప్పటికైనా ఇంటి పేరు మారుతుందనో, లేకపోతే ఎలాగూ కట్నం ఇవ్వాలి, ఎలాగూ డబ్బులు ఇవ్వాలి, కాబట్టి ఎందుకు మనం అదేదో ఆ కట్నం ఇచ్చేస్తే చదివించడానికి ఖర్చు మళ్ళీ అనే ఆలోచన నుంచి ఇప్పుడు ఆడపిల్లని మగ పిల్లలు సమానంగా చదివిస్తున్నారు. వాళ్ళు ఏం చదువుకుంటానంటే అది చదివిస్తున్నారు. తర్వాత కొంతమంది అది కూడా మారుతుంది. కొంతమంది ఆడపిల్లల్ని ఆస్తి దగ్గర ఆడపిల్లలను ఒక విధంగా మగపిల్లలు ఒక విధంగా చూస్తున్నారు. ఏదో కట్నం ఇస్తున్నారు, అది కూడా దురాచారమే. ఇప్పుడు కట్నం తీసుకోవడం కూడా ఏంటి, వాళ్ళకి లేకపోయినా అప్పులు చేసి ఇవ్వడం, అది మంచి పద్ధతి కాదు. మనకు ఉన్న దాంట్లో అబ్బాయికి అమ్మాయికి సమానంగా ఇస్తానడం మంచిది. వీళ్ళు కూడా కొంతమంది ఎక్కువ కట్నం ఇస్తే అదో గ్రేట్ గా వీళ్ళు ఫీల్ అవుతున్నారు. వాళ్ళు కూడా మేము ఎక్కువ కట్నం తీసుకోవాలి, లేకపోతే అమాంతంగా మేము పెద్దోళ్ళం అయిపోవాలి, కార్లు కావాలి, లేకపోతే బంగ్లా కావాలి, లేకపోతే ఇన్ని ఎకరాలు కావాలి. వాళ్ళు కూడా ఆ దురాశ, మనం కష్టపడి సంపాదించుకోవాలనుకోకుండా రెండు వైపులా మనం ఆలోచించాలి. అటు మనం ఆశించకూడదు, వాళ్ళు ఇవ్వాలి. ఓకే, సమానంగా ఇవ్వాలి. కట్నాలు ఉండకుండా సమానంగా వాళ్ళ తదనంతరం అబ్బాయికి ఎంత ఉందో అబ్బాయికి ఎంత ఇస్తున్నామో అమ్మాయికి కూడా అంతే ఇవ్వాలి. అక్కడ డబ్బు విషయం కూడా కాదు. నేను కొంతమంది డాక్టరే ఒక ఆమె చెప్పింది, పెళ్ళి అయిన తర్వాత అండి ఎందుకో మా ఫాదర్ మా బ్రదర్స్ అది అలా చూస్తున్నారు నన్ను, నేను ఏదో వీళ్ళకి సంబంధించిన దాన్ని కాదన్నట్టు చూస్తున్నారు. అంటే అక్కడ డబ్బు అని కాదు, అక్కడ డిఫరెన్స్ చూపించేసరికి కొంచెం మనసు బాధ అనిపిస్తుంది. అన్నకి ఎక్కువ నాకు తక్కువ, ఇద్దరు ఒక కడుపున పుట్టినోళ్లే కదా, అన్నకి ఎక్కువ నాకు తక్కువ. ఇంతకు ముందు ఎలాగ ఉండేదంటే అంటే అబ్బాయిలు తల్లిదండ్రులను చూసుకునేవాళ్ళు, అందుకని ఏదో కొంచెం అలాగే ఆస్తి ఇచ్చేవాళ్ళు, ప్రయారిటీ ఉండేది. దానికో మరి లేకపోతే తల కొరువు పెడతాడు, పున్నామ నరకం నుంచి రక్షిస్తాడనో, మరి లేకపోతే నా ఇంటి పేరు నిలబెడతాడనో అలాగా అబ్బాయిలకి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అబ్బాయి కూడా ఇంటి బయటే ఉంటున్నాడు, ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా తల్లిదండ్రుల దగ్గర ఎవరూ ఉండట్లేదు. తర్వాత అబ్బాయిల కంటే కూడా అమ్మాయిలే తల్లిదండ్రులని ఎక్కువ శాతం చూసుకుంటున్నారు. ఎందుకంటే అమ్మాయిలకి ఆ స్త్రీలకి దేవుడు ఆ ప్రేమ గుణం పెట్టాడు. మగోళ్ళ కంటే కూడా మనం మన జీవితాల్లో చూస్తాం తల్లి ప్రేమ, తీరాలి. తల్లి ప్రేమ ఎంత గొప్ప ప్రేమ, తర్వాత అక్క చెల్లెళ్ళు ప్రేమ
ఎంత బాగుంటది, భార్య ప్రేమ, పిల్లల ప్రేమ, ఇవన్నీ చూస్తాం. స్త్రీలకు ఆ గుణం ఉంది, నేచురల్ గా ఆ స్త్రీలకు ఆ గుణం ఉంటది, మగవాళ్ళకి అంత దేవుడు ఇచ్చాడు వాళ్ళకి. అందుకనే అమ్మాయిలు వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా పాపం తల్లిదండ్రులను చూస్తున్నారు. వీళ్ళేమో ఆస్తి అంతా కొడుకు రాసేస్తున్నారు, రాసినాక కొడుకు చూడలేదు లేకపోతే కోడలు చూడలేదు అని మళ్ళీ కూతురు దగ్గరికే చాలా మంది వస్తున్నారు. ఓకే, అయితే ముఖ్యంగా మన ఏపీలో చాలా మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, చాలా సమీకరణాలు చేశారు, మహిళా సాధికారత కోసం ప్రయత్నాలు చేశారు. అంటే మీ అబ్జర్వేషన్ లో ఏ ముఖ్యమంత్రి గారు మహిళల కోసం మంచి మంచి కార్యక్రమాలు చేపట్టారంటారు? మన మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు మన భారతదేశంలోనే ఒక ప్రత్యేకమైన చట్టం చేశారు. హిందూ వివాహ చట్టంలో స్త్రీలకు ఆస్తి హక్కు లేదు, స్త్రీలకు ఆస్తి హక్కు కూడా ఇవ్వలేదు. మనం చూడండి, వాళ్ళ పేరున ఆస్తి రిజిస్టర్ చేయడానికి లేదు, చాలా అన్యాయం కదా. సో అది ఎన్టీ రామారావు గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత స్త్రీలకి ఆస్తి హక్కు చట్టం చేసి వండర్ఫుల్. సో ఆ తర్వాత భారతదేశం ఇది చూసి ఇది చాలా బాగుందని దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్. ఆద్యుడు ఎన్టీ రామారావు గారు, ఆద్యుడు ఎన్టీ రామారావు గారు స్త్రీలని. సో అప్పటి నుంచి అంటే క్రిస్టియన్ వివాహ చట్టంలో ఈక్వాలిటీ ఉంది, స్త్రీలకి ఈక్వల్, పురుషుడైనా స్త్రీ అయినా, పురుషుడైనా అంటే పురుషుడు ఇంటి యజమాని అంటే దాని అర్థం ఈవిడ తక్కువని కాదు, ఎవడో ఒకళ్ళు కుటుంబ యజమాని ఉండాలిగా. కాబట్టి మగోడు కుటుంబ యజమాని అయినా స్త్రీలను చిన్న చూపు చూడకూడదు. ఇద్దరు కలిస్తేనే కంప్లీట్ అండి. ఇద్దరు కలిస్తే నేను ఎక్కువ నువ్వు తక్కువ అనుకుంటే ఎవరు నిలబడలేరు అసలు. మగోళ్ళు ఆడవాళ్లే కాదు, ఇంట్లో అన్నదమ్ములు నిలబడలేరు. నేను అని వచ్చిందంటే ఇంకెవరు కుటుంబ సొంత చెల్లి లేదు, అక్క లేదు, తండ్రి లేదు, తల్లి లేదు, స్వార్థం వచ్చేస్తుంది. నేను కాబట్టి మనం భార్య భర్త ఇద్దరు కలిస్తేనే సంపూర్ణ. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు, వంట చేస్తే తక్కువ కాదు, లేకపోతే బయట ఉద్యోగం చేస్తే ఎక్కువ కాదు, సంపాదిస్తే ఎక్కువ కాదు, అది ఇద్దరిది. ఈయన సంపాదించినా ఆమె సంపాదించినా ఇది ఇద్దరిది, పరస్పరం గౌరవం అనేది ఇద్దరిది. వన్ ఒకటే మంచం మీద పడుకుంటారండి, ఒకే ఇంట్లో ఉంటారండి, సంపాదించింది కూడా ఒకటే. నా అకౌంట్ నీ అకౌంట్ కాదు, అక్కడ నా అకౌంట్ నీ అకౌంట్ అని వస్తే ఏమవుతుందంటే నేను ఎందుకు ఖర్చు పెట్టాలి, నువ్వు ఖర్చు పెట్టు, లేకపోతే నా ఇష్టం నా డబ్బులు అనే అహంకారము ఇదంతా వచ్చేస్తుంది. ఇద్దరు కలిసి పెట్టుకున్నారనుక నువ్వు నేను ఒకటే. నీకు మాకు బైబిల్లో ఏముంటదంటే భార్య పక్కటెంక నుంచి వచ్చింది, ఆమె కూడా మనకి ఒక పార్ట్, మన బాడీలో ఒక పార్ట్ కనుక బాధపడితే బాడీ అంతా బాధపడుతుందా లేదా? కన్ను బాధపడుతుంది, ఏడుస్తుంది, తర్వాత అన్ని బాధపడతాయి, బాధపడుతుంది. అలాగా మనం ఆమెకి ఏమైనా మనం బాధపడాలి, మనకేమైనా ఆమె బాధపడాలి, ఇద్దరు ఒక బాడీ, వన్ బాడీ, ప్రేమ బంధం. ఇప్పుడు అలాగ ఉండట్లేదు. వీళ్ళకి ఆర్థిక స్వాతంత్రం వచ్చింది, అది మంచిది, మంచి పరిణామం. స్త్రీలకి మనం ఫ్రీడమ్ ఇవ్వాలి, సమానత్వం ఇవ్వాలి, వాళ్ళని కూడా గౌరవంగా చూడాలి. భార్య అంటే ఏదో వంట చేసేది తక్కువ, ఇంతకు ముందు భర్త తినే వరకు నుంచి ఉండాలి, మంచిదే, గౌరవం ఇవ్వాలి. కానీ అలాగనే అది దురాచారం అయిపోకూడదు, బ్యాలెన్స్ ఉండాలి, ఏదైనా బ్యాలెన్స్ ఉండాలి. అలాగని ఇప్పుడు స్త్రీలని భర్త తినే వరకు నువ్వు తినకూడదు, గౌరవించాలి భర్తని. అలాగనే అది ఏమవుతుందంటే రాను ఏమవుతుందంటే అదో దురాచారం, లేకపోతే వాళ్ళని తక్కువ చెట్టు కింద అయిపోతుంది. ఏంటి నేను వస్తే కాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి, లేకపోతే భర్త తినే వరకు ఉండాలి, లేకపోతే నేను పడుకునేదాకా ఉండాలి, ఇవన్నీ అంటే ఆ పైది పట్టుకుంటాం, లోపల కాన్సెప్ట్ వదిలేస్తాం. అంటే పాశ్చాత్య దేశపు మహిళలతో పోలిస్తే భారతీయ మహిళలు వాళ్ళిద్దరికి బేరీజ్ వేస్తే అంటే ఇతర దేశాల మహిళల కంటే స్వేచ్ఛ మన దేశంలో తక్కువ ఉందంటారా, లేకపోతే ఈక్వల్ గా బాగానే ఉందంటారా? ఇప్పుడు ఈక్వల్ గా ఆల్మోస్ట్ ఈక్వల్ గానే ఉంది. కాకపోతే కొంతమంది వాళ్ళ ఆచారాలను బట్టి వీటిని బట్టి భర్తకి కొంత వాళ్ళకి ఇప్పుడు అంటే రిలీజియస్ కల్చర్ ని బట్టి బుర్కా వేస్తారు ముస్లిమ్స్. అంటే వాళ్ళు అంటారు మేము ప్రొటెక్షన్ కోసం వేస్తున్నాం, స్త్రీలకు ప్రొటెక్షన్, మగవాళ్ళకి ప్రొటెక్షన్ లేదా అని వాళ్ళు కొంతమంది అంటారు. సో నేనేమంటానంటే మనం ఈ బాహ్య ఆచారాలు కొంతవరకు పర్వాలేదు, కానీ బాహ్య ఆచారాలు ఇప్పుడు తెల్ల చీర కట్టారు, ఎందుకు కట్టారు అంటే నాకు తెలీదు, నేను అనుకుంటున్నాను. అంటే ఇంకా అందవికారంగా ఉంటే వీళ్ళని ఎవరు చూడరనో లేకపోతే ఎందుకో మరి నాకు తెలియదు. ఇలా బాహ్య ఆచారాల కంటే వాళ్ళ మనసు మారాలి. కానీ బాహ్యంగా మనం ఎంత ప్రెజర్ చేసినా వాళ్ళు ఏమవుతుందంటే ఒకసారి అది రివర్స్ అవుతుంది. కాబట్టి మనం కొంతవరకు ఇది చేయాలి, కానీ మరీ ఫోర్స్ చేయకూడదు ఎవరినైనా సరే, స్త్రీలనైనా ఎవరినైనా. ఇప్పుడు పేదోళ్ళని మనం ఫోర్స్ చేసి అణిచేస్తున్నాం అనుకోండి, నక్సలిజం అక్కడి నుంచి వచ్చింది కదా.
వాళ్ళు వెళ్ళి నేను కక్ష తీర్చుకోవాలి వీళ్ళ మీద అనేది అట్లా అవుతుంది, లేకపోతే దొంగలు అవుతారు. మనం సమాజంలో అందరూ బాగున్నప్పుడే మనం బాగుంటాం. ఏదో మనమే ఒక్కడం సంపాదించేసుకుని వేరే వాళ్ళు బాగా ఇదైపోతే మంచిది కాదు, అది సమాజానికి మంచిది కాదు కదా. ఇప్పుడు మనం ఎంత సంపాదించినా ఆడొచ్చి దొంగ కింద వచ్చో లేకపోతే నక్సలైట్ కింద వచ్చి మనల్ని చంపేసాడు అనుకో, మనం సంపాదించుకునేందుకు. అయితే ప్రభుత్వాలు ఏపీలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాలని మహిళల కోసం చాలా మంచి పని చేశారు. ఇంకా అంటే కొంతమంది నేను ఉచిత పథకాలు ఇస్తాను అని చెప్పి కొంతమంది నేతలు అంటారు. అంటే వాళ్ళు పథకాలు ఇచ్చి ఏదో జస్ట్ ఆ పథకాల కోసం ఎదురు చూసే వ్యక్తులుగా ఉంచాలా, లేకపోతే వాళ్ళకి స్వాలంబన అంటే వాళ్ళు ఒక పారిశ్రామికవేత్తలుగా వాళ్ళే సొంత బిజినెస్ చేసి గొప్ప పారిశ్రామికవేత్తలుగా ఎదిగేంత వరకు ప్రభుత్వాలు సహకరించడం, అంటే ఏ పాలసీ మంచిది అంటారు? అంటే ఓన్లీ ఏది ఏమైనా ఓట్ల కోసమైనా లేకపోతే నిజంగా స్త్రీలు పైకి రావాలనే దృష్టితో చేసిన మొత్తం మీద స్త్రీలకి మంచి ఏంటి వాళ్ళకి బెనిఫిట్స్ ఇస్తున్నారు. వ్యాపారం దృష్ట్యా గానీ లేకపోతే అన్ని విధాల రాజకీయంగా గానీ. ఏంటంటే ఉచితాలు పథకాలే ఇంపార్టెంటా, వాళ్ళని పారిశ్రామికవేత్తలుగా అంటే వాళ్ళు ఒక బిజినెస్ ఉమెన్ గా తీర్చిదిద్దడం అనేది ఇంపార్టెంటా? ఉచితాలు ద్వారా వాళ్ళ కొంత అంటే అట్రాక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ వాళ్ళని బిజినెస్లోకి వాటిలోకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఉచితాల ద్వారా అయితేనే కదా వాళ్ళు కొంచెం ముందుకు వచ్చేది. ఎవరైనా కానీ కొంచెం ఉచితంగా ఏ మార్కెటింగ్ అయినా కానీ ఫస్ట్ ఫ్రీ పెడతారు 1 month 2 months, తర్వాత మెల్లగా అలవాటు అయిన తర్వాత వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు. కాబట్టి వీళ్ళు స్త్రీలు కూడా అన్ని రంగాలలోనూ వాళ్ళు చేయొచ్చు. కానీ మెయిన్ ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిల్లలు తగ్గిపోతున్నారు, పాపులేషన్ తగ్గిపోతుంది, పిల్లల్ని కానండి 3 కానండి అంటున్నారు. ఇప్పుడు ఇంతకు ముందు పిల్లలు 5 మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు మా ఫాదర్కే మేము 4, నాకు వచ్చేసరికి 2 తగ్గిపోయింది. ఇప్పుడు అసలు ఒక్కలే అనుకుంటున్నారు. కొంతమంది అసలు పిల్లలే వద్దు అనుకుంటున్నారు. ఎందుకు? రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి ఇష్టపడలేదు. వీళ్ళు కెరీర్ పరంగానే ఎదగాలనుకుంటున్నారు. కానీ కెరీర్ పరంగా నేను బిజినెస్ లో మంచి టాప్ లోకి వెళ్ళిపోవాలి లేకపోతే ఇంకోటి వెళ్ళిపోవాలనుకుంటున్నాం. కానీ మన వెనకాల పాపులేషన్ లేకపోతే ఏమవుతుంది? అంతే కదా. ఇప్పుడు చేయమంట దాని హాఫ్ టైము పిల్లల్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. దాని జీవిత కాలంలో హాఫ్ టైమ్ అది 1 సంవత్సరం బతికితే 6 నెలలు అది పిల్లలు పుట్టించడానికే ఉంటది. ఇలా జీవులు మన సంతానోత్పత్తి మనం చెయ్యాలి కదా. సో మనకి మెయిన్ స్త్రీలకు ఏంటంటే మెయిన్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఇచ్చింది దేవుడు మాకు క్రిస్టియన్ పరంగా. ఏంటంటే వాళ్ళు మెయిన్ పిల్లల్ని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకుంటూ వ్యాపారాలు చేసుకోవాలి. ఉద్యోగాలు అంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉంటది. వ్యాపారం అంటే మనం కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంటది. కాబట్టి మాకు అలా ఉంటది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగాలు చేసుకున్నా పిల్లలు మాత్రం ముఖ్యం. ఎందుకంటే తండ్రి పెంచలేడు. ఎంత పెంచినా నేను ట్రై చేశాను మా పిల్లల్ని నేను పెంచడానికి, వాళ్ళ తల్లి దగ్గరికి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆ పేగు బంధమో ఏమో వాళ్ళ కడుపులో 9 నెలలు మోస్తారు కదా, ఆ పేగు బంధమో ఏమో లేకపోతే ఆ ప్రేమ గుణమో వాళ్ళకే అటాచ్ ఉంటారు. వాళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అందుకే తల్లి చదువుకుంటే, తల్లి మంచి మనస్తత్వం కలిగి ఉంటే, మంచి విలువలు కలిగి ఉంటే పిల్లలు కూడా 90% పిల్లలు కూడా మంచి పిల్లలుగా తయారవుతారు. మంచి సమాజం పిల్లలు బాగుంటే రేపు పొద్దున సమాజం కూడా మంచిగా ఉంటది. అది తల్లి సరిగా లేకపోతే చాలా ప్రమాదం. కాబట్టి తల్లులు పిల్లల మీద ఎక్కువ, మనకి బిజినెస్లు ఇంపార్టెంటే, మనకి ఉద్యోగాలు ఇంపార్టెంటే, లేకపోతే అన్ని ఇంపార్టెంటే, కానీ పిల్లలు చాలా ముఖ్యం. పిల్లలు అనేది అందుకని వాళ్ళు అది చాలా మంది ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఒక్క పిల్ల పాపం ఒంటరితనం అయిపోతుంది, వాళ్ళు ఆడుకోవడానికి తోడు ఉండట్లే, ఒంటరితనం అయిపోతుంది. అలాంటి ఒంటరోళ్ళు రేపు పొద్దున కలవలేరు వేరే వాళ్ళతో. అందరితో కలిసి ఉన్న మనస్తత్వం వేరుంటది ఇది. కాబట్టి ఒక్కడే ఉండడం, అసలు వాళ్ళని వదిలేసి ఉండడం. ఉమ్మడి కుటుంబం అనేది మీరు ప్రయారిటీ ఇస్తారా? ఉమ్మడి కుటుంబం అయితే బాగుంటది. సీఎం గారు కూడా అదే అన్నారు. ప్రెసిడెంట్ ఏపీ సీఎం గారు కూడా 3 bedroom కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే 2-3 కుటుంబాలు సరిపోయేంత మనుషులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఇంకా నేను పథకాలు ఇస్తాను, ఇంకా నేను సమీకరణలు చేస్తున్నాను, బెనిఫిట్స్ ఉంటాయన్నారు. ఉమ్మడి కుటుంబం మంచిదే, కానీ మళ్ళీ పేరెంట్స్ వీళ్ళల్లో ఇంటర్ఫియర్ అవ్వకూడదు. భార్య భర్తల లేకపోతే కొడుకు కోడల్లో ఇంతకు ముందు ఎట్లా ఉండేది, కొన్నిసార్లు నా కొడుకు నేను చదివించాను, ఆ డబ్బులు నాకు ఇవ్వాలి, లేకపోతే కొంచెం అసూయ పడేవాళ్ళు. ఏంటి నేను పెంచాను కదా, ఈడేమో అస్తమాను భార్యతో తిరుగుతున్నాడు, ఇదేదో మందు పెట్టేసింది, ఇలాగనేవాళ్ళు. ఆడికి ఇంకో రోషం వచ్చి కొట్టేవాడు, కొడితే ఒక మగతనం అన్నట్టు, లేకపోతే ఆడింగోడు అయిపోయేవారు అన్నట్టు. ఇలాంటివి ఉండకూడదు. ఉమ్మడి కుటుంబాలు మంచివి, కానీ వీళ్ళు కూడా మన బాధ్యత ఏంటంటే వాళ్ళకి 23 సంవత్సరాలు లేకపోతే వచ్చే వరకే మనం పెంచటం. ఇప్పుడు జంతువులకు కూడా అదే ఉంటది, కోడి ఉంటది, ఫస్ట్ లో తినకుండా పెడతది,
ఉంటది. అది కొంచెం ఎదిగినాక దగ్గరకు వస్తే పొడిచి పడేస్తుంది, నీ బతుకు నువ్వు బతుకుపో అని. ఇక్కడ మనకేంటి అతి ప్రేమ ఎక్కువైపోయి ఆడికి పెళ్లి అయిపోయినా పిల్లలు పుట్టినా అమ్మే పెంచాల్సి వస్తుంది కొన్నిసార్లు కొంతమంది కదా. మనం అలా చేయకూడదు. వాడి కాళ్ళ మీద వాడు నిలబడేటట్టు, వాళ్ళ కుటుంబం వాళ్ళ కట్టుకునేటట్టు మనం పక్క నుంచి సపోర్ట్ ఉండొచ్చు. అంతేగాని ప్రతిదానికి ఇంటర్ఫీర్ అయిపోయి ఒరే నీ భార్య ఎలాగ చేసిందిరా అని భర్తకి చెప్పి ఎక్కిచ్చి ఇలా చేయకూడదు. ఉమ్మడి కుటుంబాలు మంచిది, అందరు కలిసి ఉండడం మంచిది, కానీ బ్యాలెన్సింగ్ ఉండాలి. వీళ్ళు ఇంటర్ఫీర్ అయిపోయి చాలా కుటుంబాలు, ఎక్కువ కుటుంబాలు విడిపోవడానికి కారణం ఈ తల్లిదండ్రులు లేకపోతే బంధువుల ఇంటర్ఫీరెన్స్. వీళ్ళు కూడా ఏ ఉద్దేశంతో ఇంటర్ఫీర్ అవుతారు, కొంచెం మంచి చేద్దామని ఇంటర్ఫీర్ అవుతారు, కానీ అది చివరికి ఏమవుతుంది, బ్రేకప్ అయిపోతుంది. ఎందుకంటే తల్లికి ఎప్పుడు కొడుకు కరెక్ట్ అనిపిస్తుంది, అమ్మాయికి వాళ్ళ తల్లిదండ్రులు ఆ అమ్మాయి చేసింది కరెక్ట్ అనిపిస్తుంది. అందుకే న్యూట్రల్ పర్సన్ దగ్గరికి వెళ్తే ఇద్దరిని ఒకేలాగా చూసి ఇద్దరు సమస్యను అర్థం చేసుకుని వాళ్ళిద్దరిని కలపడానికి ప్రయత్నం చేయాలి, కానీ విడిపోవడానికి లేకపోతే ఒకళ్ళనొకళ్ళు దూరం అయిపోవడానికి చేయకూడదు మనం. అది ఉమ్మడి కుటుంబాల వల్ల ఇబ్బంది. కలిసి ఉంటే మంచిది. విద్య కోసం మహిళలు చాలా మంది పాటుపడ్డారు మన దేశంలో కూడా. విద్య ఎలాంటి మార్పుని, అంటే మహిళలు మన భారతదేశంలో విద్య ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది, వాళ్ళ జీవితాల్లో ఎలాంటి వెలుగులు నింపింది అంటారు? అంటే ఇంతకుముందు ఇన్ఫీరియారిటీగా ఉండేవాళ్ళు స్త్రీలు, వాళ్ళు ఏమి తెలిసేది కాదు, బయట ఏమీ తెలిసేది కాదు. ఓకే, చదువుకుంటున్నారు కాబట్టి కొంచెం వాళ్ళు కూడా వాళ్ళు ఓన్ బ్యాంకింగ్ లేకపోతే వాళ్ళు బయటకు వెళ్ళడం, ఏమన్నా హాస్పిటల్కి వెళ్ళడం అన్ని వాళ్ళు చేసుకోగలుగుతున్నారు, కార్ నడుపుతున్నారు, వాళ్ళే అన్ని చేసుకోగలుగుతున్నారు. కానీ అక్కడ ఇంకోటి పాన్స్ అండ్ కాన్స్, వాళ్ళ అహంకారులు అయిపోకూడదు. అహంకారులు ఎవరికి అహంకారం ఉండకూడదు, మగోళ్ళకి అహంకారం ఉండకూడదు, ఆడోళ్ళకి అహంకారం ఉండదు. ఇదిగో నువ్వు అవసరం లేదు, నువ్వు అవసరం లేదు, నాకు నేను బతకగలను అనకూడదు. ఇద్దరు కలిస్తేనే కదా కంప్లీట్నెస్. అక్కడ తల్లి ఉండాలి, తండ్రి ఉండాలి. ఈ అహంకారాలకు వెళ్ళిపోయి ఆడోళ్ళు కూడా ఈ మధ్యన చూస్తున్నాం, ఆడోళ్లే మగోళ్ళని చంపేస్తున్నారు. ఇంతకు ముందు ఏమో మగోళ్ళు ఆడోళ్ళని హింసించే వాళ్ళు, గృహహింస చట్టాలు పెట్టాం మనం వాళ్ళకి ప్రొటెక్షన్ గా. ఇప్పుడు ఎక్కువ శాతం ఆడోళ్లే వాళ్ళ విచ్చలవిడి జీవితానికో లేకపోతే వాళ్ళ ఇల్లీగల్ కాంటాక్ట్స్ కోసం భర్తను చంపేస్తున్నారు. ఎన్ని కేసులు చూస్తున్నాం మనం, చాలా దారుణం. సో ఆ స్వేచ్ఛని వీళ్ళు మిస్యూజ్ చేసుకోకూడదు కదా, బ్యాలెన్స్ తప్పితే తప్పుడు. కాబట్టి ఆడపిల్లల్ని మగపిల్లల్ని సమానంగా చూడాలి. ఒకటి ఓకే, తల్లిదండ్రులు చేసేది, తర్వాత ఉమ్మడి కుటుంబాల మంచిదే గానీ ఇంటర్ఫీర్ అవ్వకూడదు. వాళ్ళ కుటుంబం వాళ్ళ కోడ్ ఎగ్జాంపులే, వాళ్ళ కుటుంబం వాళ్ళు కట్టుకోవాలి. వాళ్ళిద్దరు గొడవ పడతారు, లేకపోతే మళ్ళీ కాంప్రమైజ్ అవుతారు. మధ్యలో నువ్వు దూరితే వాళ్ళ ఎప్పుడు ఎలానూ వాళ్ళు కలుస్తారు మళ్ళీ భార్య భర్తలు అన్నాక కొన్నిసార్లు నువ్వు అనవసరంగా చెడ్డ అయిపోతావు. కాబట్టి ఇలా చేయకూడదు. తర్వాత సమానత్వం ఉందని వీళ్ళు అహంకారులు అయిపోకూడదు. స్త్రీలు ఆ ప్రేమాగుణం ఉంది కాబట్టి వాళ్ళ పిల్లలకి ఎక్కువ విలువ ఇవ్వాలి. ఈ రోజుల్లో పిల్లలు నేను చదువుకుంటాను లేకపోతే వ్యాపారం చేసుకుంటాను, నాకు పిల్లలు వద్దు అనుకోకూడదు. పిల్లల్ని కనాలి, ఎందుకంటే అది బ్యూటిఫుల్ థింగ్. ఆ పిల్లలు అనేది మన వాల్యూస్ ని వాళ్ళకి ఇంజెక్ట్ చేస్తున్నాం, వాళ్ళని ఇంకా డెవలప్ చేసి దేశానికి ఇస్తున్నాం మంచి వాళ్ళ కింద. ఇప్పుడు నువ్వు మంచోడు, ఒక మంచోడిని నువ్వు పుట్టించలేదు అనుకోండి, వేరే వాళ్ళు పుట్టించారు, సరిగా లేనోళ్ళు పుట్టించారు, లేకపోతే ఒక దొంగలు అయ్యారు, అప్పుడు సమాజానికి మంచిదా? నీతోనే ఈ మంచితనం పోతుంది. నీ మంచితనాన్ని నీ బిడ్డల ద్వారా దేశానికి ఇంకా డబుల్ అవ్వాలి. థ్యాంక్ యూ. ఓకే.